నమస్కారం, మైన్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు 33వ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ 3,000 నుంచి 4,000 రూపాయల వరకు పెంచి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయల పింఛన్ లబ్ధిదారులకు ఒంగోలు శాసనసభ్యులు దామరచల జనార్దన్ చేతుల మీదుగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల తెలుగుదేశము జెండకు ఈ అడ్డ మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే, అన్ని వర్గాల అభివృద్ధి తన ధ్యేయం అంటాడే. చంద్రబాబు నాయుడు గారు దీనిని 75 రూపాయలకు పెంచారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 చేయడానికి 125 రూపాయలని 5 సంవత్సరాలు 25 పెంచుకుంటా పోయాడు. అదే 200 రూపాయలని నారా చంద్రబాబు నాయుడు గారు 5 రెట్లు పెంచి ఒకేసారి 1,000 రూపాయలు చేశాడు. మళ్ళా 1,000 రూపాయలని ఒకేసారి 2,000 రూపాయలు చేశాడు. ఈ 2,000 రూపాయలు కానీ మరలా చంద్రబాబు నాయుడు గెలిచినట్టయితే ఒకేసారి 3,000 చేసిండేవాడు. కానీ మనకి జగన్ గెలిచి దాన్ని కూడా మరలా 250 అని 5 సంవత్సరాలు పెంచాడు. కానీ మరలా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు గెలవటం, ఒకేసారి 4,000 రూపాయలు ఇవ్వటం, అదే కాకుండా అదే విధంగా మన ముఖ్యమంత్రిని అలా అనుసరిస్తూ పింఛన్లు ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినటువంటి జనార్దన్ గారికి మన 33వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శుభదినం. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎన్డీఏ కూటమి గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన 2వ సంతకం పింఛన్స్ మీద పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గతంలో 200 నుంచి 2,000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా గత ప్రభుత్వం 3,000 నుంచి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు 6,000 రూపాయలు ఒంటరి మహిళలకు అందరికీ కూడా పింఛన్లు పెంచడం జరిగింది. ఇది మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. రాబోయే రోజుల్లో మనం నగరం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఉండాలని తెలుపుకుంటూ, మీ అందరికీ తెలిసిందే 2014-19లో ఒంగోలు నగరం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన ముఖ్య కారణం ఒంగోలు అభివృద్ధి ప్రదాత ముఖ్యంగా గౌరవనీయులు ఎన్నో మాట్లాడాలని ఉంది, కానీ టైం లేదు కాబట్టి 2 మాటలతో ఆపుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది 7,000 రావటం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని చెప్పి 250 పెంచుకుంటూ పోయాడు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి 9 చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ నెల 3 నెలలు కలిపి 7,000 ఇచ్చాడు. చాలా చాలా రామారావు గారు అప్పుడు 35 రూపాయలతో మొదలు పెట్టారు.
35 కాస్త చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత 75 రూపాయలు చేశారు. ఆ తర్వాత 2000 చేశారు. ఈ సైకో ప్రభుత్వంలో ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పాడు, 3000 మేము కూడా 3000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అంతకుముందు 250 రూపాయలు ఒక సంవత్సరం, 250 ఒక సంవత్సరం అట్లా చేస్తా మన ఎలక్షన్కి లాస్ట్లో 3000 చేశాడు. మనకు ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, పెన్షన్స్ అన్నీ కూడా పెంచాలి, ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, మందులకు కానీ ఇవన్నీ కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ 1వ తారీఖు అన్ని దగ్గర కూడా పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే 3 నెలలు కూడా 1000 రూపాయలు కలిపి 7000 రూపాయలు పెన్షన్ వాళ్ళందరికీ కూడా ఈరోజు మన నియోజకవర్గంలో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దగ్గర దగ్గర 22 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఈరోజు పెన్షన్లకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 24,000 మంది పైన మన వాళ్ళంతా కూడా ఇక్కడ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కూడా కొంతమందికి కావాలని చెప్పేసి ఏదో విధంగా సాకు పెట్టి అదివరకు పెన్షన్లు వచ్చే వాళ్ళకి కూడా సాకు పెట్టి ఆపేశారో వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ ఉండే డివిజన్ ప్రెసిడెంట్కి బూత్ మెంబర్లకు కూడా చెప్తాం. ఆ బూత్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీలో ఉండి పెన్షన్ కావాలని తీసేసినట్టుంటే కరెంటు బిల్లు పెంచారనో లేకపోతే కారు ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో ఇబ్బందులు ఉన్నా అక్కడ ఉండే పోయిన ముఖ్యమంత్రి 14 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేశాడో తెలియకపోయినా అవన్నీ చూడటానికి కూడా టైం లేకపోయినా, ఎందుకంటే 10 రోజుల ముందే అతను స్వేరింగ్ అయింది, మళ్ళా మొన్న అందరూ అయింది. ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా మాట చెప్పాము, మాట ప్రకారంగా మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ కూడా పేదవాడు అనేవాడి ముఖంలో సంతోషం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెన్షన్లన్నీ కూడా 4,000 7,000 రూపాయలు ఈరోజు అందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఎవరికి రాలేదో వాళ్ళందరూ కూడా చెప్పండి. డబ్బులు కూడా జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. దానికి అవసరాలను బట్టి మీరు కూడా చేసుకొని ఏదో ప్రభుత్వం ఇస్తుందని అని చెప్పి ఇష్టరాజ్యం కాకుండా దాన్ని సక్రమంగా ఉపయోగించుకో. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో జూలై 1వ తేదీ ఉదయం ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక సాధికార పెన్షన్లు పెంచి పాత బకాయిలు ఇచ్చిన సందర్భంగా గ్రామంలోని పెన్షనర్లు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొగాకు సమాఖ్య మాజీ అధ్యక్షుడు చుంచు శేషయ్య మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనీయుడని అన్నారు. ఏ ఆధారం లేని వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎంతో ఉపయోగమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమాఖ్య అధ్యక్షులు మండవ సుబ్బారావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చుంచు సింగయ్య, ఎర్రంనేని నరసింహారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి కె కాంచన, ఎర్రంనేని వెంకట శేషయ్య, పిల్లుట్ల సుధాకర్రావు, కావూరి అశోక్, కాటి అంజయ్య, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక విమానం పార్టీకే మూలధనం తీర్చలేని
నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగు. మన గ్రామంలో ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,15,496 మంది దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, ఇతరత్ర అనాథలు కానీ అన్ని రకాల వారికి ఇవాళ ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా పింఛన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ జరుగుతుంది. మొత్తం 4,408 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరందరికీ కూడా ఎవరైతే అవసరమైందో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో శుద్ధి ఆదాయాన్ని పేద ప్రజలకి సంక్షేమ రూపంలో పంచాలి. చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి చేయడం తెలుసు, ఆదాయం సమకూరుస్తాడు, సంక్షేమ పథకాలు ఆగకుండా ఇవ్వగలుగుతాడు. ఆయన చెబుతాడు నేను రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని. ఎక్కడ ఆగినాయి? అన్ని అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేశాడు. జనం మట్టికి సరైన గుణపాఠం చెప్పారు. ఇంత మేలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అందరూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు మండవ సుబ్బారావు, గుండ్లకమ్మ సామాజిక సేవా సమాఖ్య నుంచి. వార్డుల్లో, పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ 6 గంటల నుంచి ఇది ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు ముందుగా సచివాలయ సిబ్బందికి, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే దాదాపు 65 లక్షల మంది అంటే మన జనాభాలో ఇది 20% పైగా ఉంది. దీన్ని ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన విషయం ఉంది. అలానే మన గ్రామంలో 434 మందికి ఈ రోజున ఇస్తూ ఉన్నారు. ఎట్లానే వీళ్ళలో దివ్యాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీటన్నిటినీ ఆసరా, ఎన్టీఆర్ భరోసా. అందుకే మన గ్రామంలో ఉన్నటువంటి ఈ పెన్షనర్లు అందరూ కూడా నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఆయన ప్రారంభించారో దానికి ఎన్టీఆర్ భరోసా అని చెప్పి బాబు గారు దానికి ఒక పేరు పెట్టి వాళ్ళు మహిళల చేత ఈ రోజున అన్నగారి విగ్రహానికి పూలమాలంకరణ చేయటం, అలానే పాలాభిషేకం చేయటం, పెన్షనర్లో ఉన్నటువంటి ఉత్సాహానికి కృతజ్ఞతలు మా గ్రామ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముందు దిగ్విజయంగా కొనసాగుతుంది కాబట్టి ఈ పెన్షనర్లు కానీ ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఎలా అండగా నిలబడ్డారో భవిష్యత్తులో కూడా అలానే ఉంటారని చెప్పని మరొకసారి కోరు. సుమారు 3 దశాబ్దాల కాలం విద్యా వ్యవస్థలో ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేసిన తాటికొండ వెంకటశేషయ్య ఎం నిడమానూరు గ్రామంలో పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ తాటికొండ వెంకటశేషయ్య దంపతులు పరిపూర్ణ ఆరోగ్యంతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. రండి, ఓకే రండి. పాపేదైనా వేదిక అలంకరించగా కోరుతా ఉన్నాం. విద్యార్థులకు, మీడియాకి అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. మాషి గారు
నిడమలూరు గ్రామంలో పుట్టి ఉపాధ్యాయుడిగా చాలా గ్రామాల్లో చేసినప్పటికీ రిటైర్మెంట్ సమయానికి సొంత ఊర్లోనే టీచర్గా ఉండి సొంత ఊర్లో రిటైర్మెంట్ అవుతూ ఈ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవటం, ఊరి ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనేటువంటి అవకాశం అదృష్టం కలిగింది. అదే పక్క ఊర్లో అయితే 10 మంది వచ్చేవాళ్ళు. ఇది నన్ను మాస్టర్ గారితో పాటు ఊర్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనేదైనటువంటి ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తామని. ఇంకొక విషయం మీరు గమనించుకోవాలంటే, విభజన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రంతో సమానంగా ఐఆర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత కాలంలో ఆర్థిక పరిస్థితుల్లో 2 డిఏలు పెండింగ్ ఉంటే ఇద్దాం అనుకున్నాం. ప్రభుత్వం మారింది. ఈరోజు 7 డిఏలు 8 డిఏలు పెండింగ్ వచ్చారనుకుంటాం. అంతేకాకుండా ఐఆర్ కూడా అత్యంత దారుణంగా తీస్తే చాలా మంది తెలియదు. అదేదో తాత్కాలికంగా దీని ప్రభావం రిటైర్మెంట్ అయ్యేదాకా బేసిక్ మీద ఉంటుంది. దానివల్ల కొన్ని వేల రూపాయలు అంటే పెద్ద మొత్తంలో పెన్షన్కి అందుకుని ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సమర్థతతో మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా కొంచెం లేట్ అయినా తప్పనిసరిగా మీకు రావాల్సినటువంటి విషయాల్లో ఉద్యోగులకి వచ్చేదానికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చాలా పాఠశాలల్లో నాడు నేడుల్లో ఉపాధ్యాయులు మెలిసిన భారాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగించే విధంగా ప్రభుత్వం ముందుగారు బాలాజీ గారు డ్రైవర్ ఒంగోలు డిపో. మా మామయ్య టీచర్గా 34 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళు చాలామంది విద్యార్థుల్ని మంచి మంచి పొజిషన్కి వెళ్ళేలాగా ప్రైవేట్ ట్యూషన్ పెట్టి స్కూల్లో బాగా చెప్పి వాళ్ళందరికీ మంచి బహుమతులు సొంతంగా ఫండ్ క్రియేట్ చేసి ఓల్డ్ విద్యార్థుల దగ్గర ఒక కమిటీలాగా పెట్టి బాగా చేశారు. అలాగే స్కూలు కాంపౌండ్ వాల్ 50 లక్షలు పెట్టి ఫండ్స్ కలెక్ట్ చేసి అది కూడా పూర్తి చేశారు. అతను ఇక శేష జీవితం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్థానాన్ని ఉపాధ్యాయ స్థానాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి అయినా అయితే ఎన్నో ఒడిదుడుకులు సాధారణ కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత ఆయన చాలా చోట్ల పనిచేసే ఉంటారు. నాకు తెలుసు, కొన్నే తెలుసు. ఎక్కడ పనిచేసినా ఒక మంచి ఆదర్శంతో, ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వంతో పనిచేశారు. చాలా సంవత్సరాలు ఎస్డిటీగా 1 నుంచి 5 తరగతులకు మాత్రమే పనిచేసినా కూడా ఆ స్టూడెంట్స్ ఈ రోజు కూడా ఆయన్ని గుర్తుంచుకునే స్థాయిలో ఆయన పనిచేస్తున్నారు. నాకు తెలిసి తాటాకుల పాలనలో పనిచేసిన స్టూడెంట్స్ ఇప్పటికీ ఆయన కలవరిస్తారని ఎక్కడ కనిపించినా పలకరిస్తూ ఉంటారు. అట్లాగే ఈ స్కూల్ పిల్లలు కానివ్వండి, ఎక్కడైనా సరే ఆయన అలాగే చెప్పుకుంటారు. సారు దగ్గర సారు బిల్డర్ సారు అంటే సారు మా బ్యాచ్లో డ్రైవర్లు ఉన్నారు, పోస్ట్ మాస్టర్లు ఉన్నారు, పోస్ట్ మ్యాన్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. మా ఫ్యామిలీలో 3 సిస్టర్స్ ఉంటే 3 టీచర్లమే. సారు చెప్పే సబ్జెక్ట్ వల్లే మేము ఈ స్థాయికి వెళ్ళాము. సార్ని మాకు ఇంట్రెస్ట్ వచ్చి మేము కూడా ఎన్ఎస్ఏ తీసుకోవడానికి కారణమయ్యాము. అదే కాకుండా సారు ఇంతమందిని తయారు చేశారు. ఏది ఇంజనీర్లని, టీచర్లని, రకరకాల ఫీల్డ్లో వాళ్ళని అంటే ఇల్లు నిర్మించినట్టు ఈ పోస్టుల్లో ఆయన విద్యార్థుల్ని తయారు చేశాడు. ఆయన ఒక నేత్రదాన, అవయవదాన, శరీర దానాలపై అవగాహన అందరికీ అవసరమని అవయవదాన ఉద్యమకర్త అమ్మ నేత్ర అవయవ శరీరదాన ప్రోత్సాహాల సంఘం హైదరాబాద్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంజి ఈశ్వర్లింగం తెలియజేశారు. ఆదివారం ప్రకాశం నేత్ర అవయవ శరీరదాన ప్రోత్సాహకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య వక్తగా ఇచ్చేసి ప్రజలకు అవయవదాన ఆవశ్యకతను వివరించారు. విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జి టి మునికృష్ణయ్య మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల అవయవదాన కొరత వల్ల ప్రతినిత్యం ఎందరో అభాగ్యులు చనిపోతున్నారని, ప్రజలు నేత్ర అవయవ శరీర దాతలుగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం జిల్లా నోడల్ అధికారి
డాక్టర్ బి మాధవీలత మాట్లాడుతూ అవయవదాన అవగాహన సదస్సులు ఎక్కువగా నిర్వహించి ప్రజలకు అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. ఒంగోలు ప్రభుత్వ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ బి తిరుమలరావు మాట్లాడుతూ శరీర దాతలు లేకపోవడం వలన వైద్య విద్యార్థులకు కొరతగా ఉందని, నైపుణ్య వైద్యులు తయారు కావాలంటే ప్రజలు దేహానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రజలు అవయవదానానికి స్వచ్ఛందంగా వారి పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హరిత ప్రకాశం ఫౌండేషన్ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారని ప్రజలు కొనియాడారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు మారిళ్ల సుబ్బారావు, దామా శ్రీనివాసరావు, వి ఆంజనేయులు, డాక్టర్ రాయపాటి ప్రసాదరావు, డాక్టర్ సుబ్బారావు, వి శ్రీరాములు రెడ్డి, సిహెచ్ మాధవరావు, గాండ్ల హరిప్రసాదరావు, ఎస్వి రంగారెడ్డి, పి రామసుబ్బారెడ్డి, సిహెచ్ చిరంజీవి, టి శేషయ్య, వెన్నెల సుబ్బారావు, కెవి శేషారావు, పి రాజ్యలక్ష్మి, జె వెంకటేశ్వర్లు, జి బాలసుబ్రహ్మణ్యం, చావలి సుధాకర్రావు, ఓరగొంటి సీత, సాయిరాం, ఎంవి రమణయ్య, బి కృష్ణ, జి కోటేశ్వరరావు, పి మోహన్ రావు, జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా కళా వేదిక వ్యవస్థాపకులు ఆంజనేయులు, ఎంవి రమణయ్యలు ఉద్యమ గీతాల పాడి ప్రేక్షకులను అలరించారు. మా తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రం చర్మం తీసుకుంటున్నాం. ఇక్కడ లేదు చర్మం తీసుకునే స్కిన్ బ్యాంక్ ఇక్కడ లేదు. ఓన్లీ హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో స్కిన్ బ్యాంక్ ఉంది. ఇదే అనమాట నోట్ ది పాయింట్. ఆర్థో స్పెషలిస్ట్, యూరో సర్జన్, జనరల్ సర్జన్ వీళ్ళంతా ప్రతి 3 గంటలకు ఒకసారి చెక్ చేస్తారు. ఆయన ఆ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో వాటి డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు మేము రంగంలో దిగుతాం. ఇప్పుడు వేస్ట్ చేయకండి, అవి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవితం ఎక్స్టెండ్ అవుతుంది. మీరు ఇవ్వండి, దయచేసి మానవత్వంతో ఇవ్వండి అని ఇస్తాం. నేను అవయవం, నీ కిడ్నీ లివర్ ఇస్తే మీరు అమ్ముకుంటా, మీరు బ్రోకర్స్, మీరు కాచకుండా మట్టిలో పెట్టకుండా మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి వైద్య విద్యార్థి పరిశోధనలకి ఇవ్వటాన్ని శరీర దానం అంటారు. దానం అంటే ఏంటంటే అసలు చెప్పండి. దానం అంటే కన్యాదానం, వస్త్రదానం, విద్యాదానం, అన్నదానం ఏనున్నాయి. దానం అంటే లాభాపేక్ష లేకుండా దానం. మనం ఒకసారి దానం చేసినట్టే దాని గురించి ఆలోచించద్దు. మనం ఇంటి ముందుకు బిచ్చపాడు వస్తాడు, వాడికి 5 రూపాయలు రూపాయి ఇస్తాం, వాడు ఏం చేసుకుంటో తెలియదు. అది దానం అంటే. కొంతమంది చాలామంది దానాలు చేస్తారు. అన్నదానం చేస్తా అంటే పుణ్యం వస్తుంది, ఆ బిల్డింగ్కి ఆ దేవాలయానికి ఇస్తే పుణ్యం వస్తుంది అంటే మనం స్వార్థంగా ఆలోచిస్తున్నాం. అది ఇస్తే రావడం జరిగింది. రెండోది, ఇప్పుడే మన ప్రీతం విశ్రాంత జడ్జి గారికి ఒక మెసేజ్ వచ్చింది. ఈ క్షణము ఎంత శుభదినం అంటే, మనం ఏదైనా మంచి పని చేయాలంటే వారం చూస్తాం, వర్జ్యం చూస్తాం, ముహూర్తం చూస్తాం, కాలదోషం చూస్తాం, ఇవన్నీ చూస్తాం. కానీ మంచి పనికి ఎప్పుడు కూడా ముహూర్తం అనేది లేదు. మనసులో ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో, ఈ సంకల్ప బలాన్ని మించిన ముహూర్తం లేదనడానికి ఒక సాక్ష్యం మీద చూద్దాను. వేదిక మీద సార్కు మెసేజ్ వచ్చింది. అయ్యా, మా అంకుల్ చనిపోయినారు, 76 సంవత్సరాలు, వారి కళ్ళ దానం చేద్దాం అనుకుంటున్నాం మేము, మాకు మీరు డైరెక్షన్ ఇవ్వండి. ఇప్పుడు ఒక మెసేజ్, ఒక మంచి వేదిక మీద ఏర్పాటు చేశారు, మేమే పోనీ, మా అంకుల్ చనిపోయినారు, మా కళ్ళని మేము దానం చేద్దాం అనుకుంటున్నాం, ఎట్లా చేస్తారని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇంత ప్రేరణ అనేటువంటిది వాళ్ళకు వచ్చింది. మా కొద్ది ఒక నిమిషంలోనే మీ పేరు, మీ ఆశయాన్ని చెప్పండి, మా అందరికీ ఒక ప్రేరణ కలిగే విధంగా చెప్పండి. తర్వాత అమ్మా, మీ అందరి పేర్లు, ఫోన్ నంబర్లు మొత్తం మేము బుక్ లో రాసుకున్నాము. ఇప్పుడు ఎవరైతే అవయవదానం చేయడానికి కూడా తగ్గబోదు. కాయము అంటే శరీరం,
ఈ శరీరాన్ని ఎంత అందంగా జాగ్రత్తగా చూసుకుందామన్నా ఈ ధాత్రి ఈ భూమి మీద దొరకదు మనకి. ధాత్రిలో అది చూడ తక్కబోదు, ఏ వేళ ఏ రోగం మెమరించిన సత్వ మందంగా చేయువే చందములను ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మక్షీణం పైన కనిపిడదు. మనం పెద్ద పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తాం పేషెంట్ని, డాక్టర్ గారు చూస్తారు, వైద్యం చేస్తారు వారం రోజులు. తర్వాత పేషెంట్కి చెప్తారు బంధువులకి, సార్ మేము ఇచ్చే మందులకి రెస్పాండ్ కావట్లేదు ఆ బాడీ అని చెప్తారు. ఎప్పుడు ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 10 days. ఎందుకు కావట్లేదు? పోయేటప్పుడు ఆటోలోనో లేకపోతే అంబులెన్స్లోనో బాగానే పోతున్నాడు కదా పేషెంట్. ఆ జబ్బుకు ట్రీట్మెంట్ ఇచ్చావు కదా, ఎందుకు నేను కాదా? ఏ వేళ ఏ రోగం ఎవరించిన సప్తమందంగా చేయుమే. ఒంగోలు నగరం కర్నూలు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య దేవాలయం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన సంకీర్తన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఇంకొల్లు మధుసూదనాచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారి భక్తి పాటలు భజన కార్యక్రమం ఆద్యంతం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉప్పుగుండూరు వాస్తవ్యులు ప్రముఖ ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ గోరుముంట నాగేశ్వర శర్మ గారికి డాక్టరేట్ బిరుదము వచ్చిన సందర్భంగా వారిని సత్కరించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అది ఈ రోజుకు సాకారమైనది. వారిని మా చిన్న సత్కారాన్ని అనుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ Yeah.
అందుకున్న మా గురువు గారికి, రచించినటువంటి బ్రహ్మశ్రీ ఇంకొల్లు మధుసూదనాచార్య గారికి, అలాగే ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ గీతాన్ని మా గురువు గారికి అన్నదాన సేవా సమాజం వారు అందరూ కలిసి స్వామివారి సేవా కైంకర్యంలో పాల్గొనడం చాలా దివ్యభోగ సమన్వితమైనటువంటి మహత్తరతు ఇది. అందరూ స్వామివారికి దివ్య అనుగ్రహ పాత్రలై విలసిల్లాలని కోరుకుంటూ ఈ యొక్క మహత్కార్యక్రమాన్ని ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అంత సులభ సాధ్యమైనటువంటి అంశం కాదు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోరిస్తే తప్ప ఇటువంటి విషయాలన్నీ కూడా సాధ్యం కావు. ఒకసారి చేయడం వేరు, 2 సార్లు చేయడం వేరు. అలా కాకుండా ప్రతి నెల ఈ యొక్క మహత్తరతు స్వామివారి సేవ భజన కార్యక్రమం అంతా కూడా జరిపించడం, అన్నదాన సమాజం వారు దానిలో వారి పాలు పంచుకోవడం, ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహం చేత అందరికీ సాధ్యమైందని భావించి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈనాడు అందరికీ పోతున్న వేగం ఒకనొక సందర్భంలో కాశీ నుంచి కన్యాకుమారి నుంచి కాశీ దాకా ఎంతో దిగుమాటంగా వేగం పారాయణం జరుగుతుంది మన భారతదేశంలో. అటువంటిది రాను వెళ్ళిపోతుంది. ఆ వేద విద్యను పోకుండా అనేక మంది శిష్యులను చేరదీసి వారికి వేదం నేర్పించడం, ఔత్సాహికులో వారు వచ్చి ఈనాడు కాలేజీ చదువులు కాకుండా ఈ వేదం అభ్యసించడం అనేది చాలా ఎంతో మనం అభినందించే విషయం. ఇది చాలా గొప్ప విషయం. మీద నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై విశ్వకర్మ, జై శ్రీ. జై వీర బ్రహ్మజై, గోవింద మామజై. స్థానిక ఒంగోలు నగరం కర్నూలు రోడ్డులో చేసి ఉన్నటువంటి శ్రీ గోవింద మాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య దేవాలయమునందు ప్రతి మాసాంతము శనివారం ఏర్పాటు చేసేటటువంటి భజన సంకీర్తన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భజన సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ భజన సంకీర్తన కార్యక్రమానికి బ్రహ్మశ్రీ ఉప్పుగుండూరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోల్కొండ నాగేశ్వర శర్మ గారిని ఆహ్వానించడం, వారికి గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా వారికి మా ఆలయ ధర్మకర్త గారిచే, అలాగే అన్నదాన సేవా కమిటీ వారిచే, అలాగే మా పురోహిత బృందంచే సత్కరించుకోవడం జరిగినది. వారు గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా ఈ చీర సత్కారం ఏర్పాటు చేయడం జరిగినది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే వారి చిరంజీవులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా శ్రీ గోవింద మాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వీర బ్రహ్మజై, గోవింద మాంబ జై. శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి